ఓన్లీ నిన్న మీది ఒకటే కన్ఫర్మ్ అయింది, ఎవరు కాలేదు అన్న. ఈరోజు 34వ వార్డులో పార్టీ ఆఫీస్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేసుకున్నాం. అదేవిధంగా 34వ వార్డు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా 34వ వార్డులో కుంచం రవి గారిని, శివరాత్రి రవి గారిని ఈ మున్సిపల్ ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది. మరి గత 30 సంవత్సరాల్లో మేము ఈ సూర్యాపేటలో 34వ వార్డులో మరి మేము ఎంత పని చేసినాం అనేది ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు. మరి రిజర్వేషన్ మారడం వల్ల, బీసీ రిజర్వేషన్ కావడం వల్ల మరి శివరాత్రి రవి గారిని 34వ వార్డు నుంచి నిలబెట్టడం జరిగింది. మరి అందరూ కూడా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఒక మంచి వ్యక్తిని పార్టీ కూడా గుర్తించి టికెట్ కూడా పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి మేము ఏ విధంగానైతే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క పనిని కూడా మరి ఏ విధంగానైతే చేసుకుంటూ వచ్చినామో ఇన్ని సంవత్సరాల నుంచి, మరి అదే విధంగా రవి గారు కూడా మరి వారికి మేము సపోర్ట్గా ఉంటూ, వారి వెనుక నుంచి మేము ఉంటూ ముందుకు నడిపిస్తూ అదే విధంగా పనులు చేపిస్తాము. మరి ఏ ఒక్క విషయంలో కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా మరి మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేసుకుంటూ వచ్చినాము. మరి డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, మరి కరెంటు పోల్స్ కానీ, పెద్ద నాలాను కూడా, బ్రిడ్జిని కూడా మనం నిర్మించడం జరిగింది. మరి గతంలో వాటర్ వచ్చి ఈ వార్డు ముందు లేకుండా మేము ఇక్కడ పనిచేసినాము. మరి అదే విధంగా ముందు కూడా మేము పనిచేసుకుంటూ పోతాము. ఇక్కడ ఏ సమస్య వచ్చినా కానీ మేము రవికి వెనక నుండి ఉంటూ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్కి మేము అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 34వ వార్డు ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా సూర్యాపేట 48 వార్డులలో కూడా బీజేపీ పార్టీ జెండా ఎగరాలి, మరి అభ్యర్థులు అత్యధిక స్థానంలో గెలవాలి. మరి అదేవిధంగా ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనులైతేనేమి, మరి ఈ గతంలో ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా, ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినా కానీ బీజేపీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తున్న సందర్భం కూడా ఉంది. మరి ప్రజలందరూ కూడా, దేశంలో అందరూ కూడా గ్రహిస్తున్నటువంటి విషయం ఇది. మరి ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఉంటుంది. మరి అదేవిధంగా మరి ఇప్పుడు ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ పార్టీ గెలవాలి అని అంటే మనం మున్సిపాలిటీలలో కూడా ఎక్కువ స్థానాలు గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మరి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గుర్తించాలి, ఒక అవినీతి లేని పాలన మరి అందించాలి ప్రజలకు అని అంటే మరి బీజేపీ పార్టీతోటే సాధ్యమవుతుంది. కాబట్టి మరి దాన్ని మనము అందరూ గుర్తించాల్సిన, పబ్లిక్ అంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అత్యధిక స్థానాలు కూడా గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై బీజేపీ, జై శ్రీరామ్. ఈరోజు మనకు 34వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తు మీద బీఫామ్ ఇచ్చి నన్ను ఆశీర్వదించిన సంకినేని వెంకటేశ్వరరావు గారికి, జిల్లా అధ్యక్షులు శ్రీలత రెడ్డి గారికి, మరియు ఉమా లక్ష్మణరావు గారికి, వార్డు ప్రజలకి వాళ్ళు కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని ముందుండి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ 34వ వార్డులో డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ఈ మన మురిక్కాలలు కానీ, సీసీ రోడ్లు కానీ చాలా దుర్భరంగా మారినవి. అవి అన్నీ తక్షణమే తీర్చేందుకు నేను నా సాయశక్తులా పోరాడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై సంకినేని, జై రంగినేని లక్ష్మణరావు. ఈ వార్డు ప్రజలందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి.